హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ టైం చేశాను బ్రింజల్ కర్రీ. సో యాక్చువల్గా నేను కుర్మా చేద్దాం అనుకున్నాను. సో బ్రింజల్ కుర్మా ఉంటుంది కదా, సో అట్లా గుత్తి వంకాయ మసాలా కర్రీ లాగా. బట్ అక్కడ ఏమైందంటే ఇక్కడ కొన్ని బ్రింజాల్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. చాలా డేస్ అయిపోయింది, అంటే ఒక 3-4 డేస్ ఏమో అయిపోయిందనమాట తెచ్చి. సో మంచిగా లేవు, తాజాగా ఉంటే బాగుంటుంది అనేసి మా మమ్మీ చెప్పిందనమాట. సో అందుకే ఇక నేను కూడా డ్రాప్ అయిపోయినా. లేకపోతే మంచిగా చేద్దాం అనుకున్నా, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నా నేను. బట్ లాస్ట్ మూమెంట్లో అది క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే బ్రింజాల్స్ అనేవి కొంచెం వల్లిపోయినట్టుగా అయిపోయినాయి, ఫ్రెష్గా తాజాగా లేవు. పర్లేదులే, దీంతో మనము ఫ్రై లాగైనా చేయొచ్చు కదా అనేసి మమ్మీ కొంచెము గ్యాస్ లాగా అనిపిస్తుంది అనేసి అంది. సో ఈనో ప్యాకెట్ ఉండే, సో మమ్మీకి ఇది మిక్స్ చేసి ఇద్దామనేసి ఇక్కడ నేను ఇది కలుపుతున్నా అనమాట మమ్మీ కోసం. సో మమ్మీ అనమాట నన్ను షూట్ చేసింది వీడియో. సో మమ్మీకి అసలు పట్టుకోనికి రాదు సరిగ్గా, ఎందుకంటే ఫోన్ ఎక్కడైనా కింద పడిపోతుందేమో అన్న కొంచెం భయం ఉంటుంది. కరెంట్ అనేది పోయింది అప్పుడు, అందుకనేసి ఇట్లా షాడోలోనే తీసేసింది, అంటే కొంచెం చీకటిగా ఉండగానే. పర్లేదు, మంచిగా తీసినందుకైనా బాగానే తీసింది. సో ఇక్కడ నేను మమ్మీకి ఇస్తున్నా. మమ్మీ అదే అంటుంది, ఫస్ట్ టైం తాగుతున్న ఎట్లుంటుందో ఏమో అనేసి. ఒకసారి మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి, భలే నవ్వు వస్తుంది. కొంచెం మంచిగా ఉంటుంది మమ్మీ అది అనేసి అన్నా, కానీ మమ్మీకి నచ్చలేదంట. కొంచెం ఫేస్ అయితే ఏదోలాగా పెట్టేసింది. పర్లేదు, మనకైతే ఫస్ట్ రిలాక్స్ అవ్వడం కావాలి కదా. సో ఆ పెయిన్ నుంచి అనేది రిలీఫ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ నేను తాగు మమ్మీ పర్లేదు అన్నా. చూసారు కదా ఎట్లా పెట్టిందో ఫేస్. కానీ మంచిగా తొందరగా యాసిడిటీ అనేది తగ్గిందనమాట. సో కొంచెం గ్యాస్ అనేది ఫ్రీ అయింది అనేసి చెప్పింది. నిజంగా అండి, ఇట్లాంటివి ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు కదా. కొంచెం పెయిన్ ఉన్నప్పుడే వేసుకున్నా కూడా మనకు రిలీఫ్ ఉంటుంది. సో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా టాడీ వచ్చేసి తోకూపుతున్నాడు అనమాట, నేను కూడా ఉన్నా అని. అందుకని వెళ్ళి అలా పలకరించేసి వచ్చాను. సో ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. సో బ్రింజల్ కర్రీ చేయడానికి ఇక్కడ ఇద్దరం కట్ చేస్తున్నాము. చాలా ఉండేనండి, 1/2 kg దాకా ఉండే. సో అందులో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచి లేనివి పడేసాము. సో ఇందులో ఉప్పు నీళ్ళల్లో వేసి వీటిని కట్ చేసుకుంటూ అందులో వేస్తున్నాను అనమాట. సో చూసారు కదా తొందరగా నల్లగా అయిపోతాయి. సో ఈవినింగ్ టైం అనమాట, అందుకే లైట్ వేసేసాను. లైట్ వేసేసి బౌల్ ఏమన్నా ఉంటే సదురుతున్నాను. అవి కట్ చేయడం అయిపోయింది, అన్నీ రెడీగా పెట్టుకున్నా, ఇక కుక్ చేయడమే. అప్పటికే మమ్మ అరుస్తుంది, చాలాసేపు అవుతుంది అవి కట్ చేసి అట్లా ఉంచొద్దు, చేదెక్తాయి, నువ్వు తర్వాత అయినా చేసుకో పనులు అనేసి అంటుంటే ఇక నేను ఫాస్ట్గా అదే గులుక్కుంటూ చేశాను అనమాట. అవును, నిజంగా మమ్మీ చెప్పిన వాళ్ళు కొన్ని వినాలి కదా. సో అందుకనేసి సరేలే అని ఇక్కడ నేను ఫాస్ట్గా సదిరేసాను. దాని తర్వాత ఇక రెడీ చేస్తున్నాను అనమాట. అన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్మోస్ట్. సో కడాయి అనేది పెట్టుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసాను. పోసినాక అందులో కొంచెం జీలకర్ర అనేది వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక, ఎందుకో అండి జీలకర్ర వేస్తే బాగుంటుంది, ఎందుకో ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మీరు కనుక వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ బాగా వస్తుంది జీలకర్ర వేసుకుంటే. సో దాని తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ అనేది వేసాను అనమాట. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను నేను, ఏంటంటే తర్వాత గుర్తొచ్చింది, ఎందుకంటే డైలీ మనము ఇట్లనే చేస్తా కదా అనేసి అనుకున్నా. కానీ మెంతి కూర ఉంది కదా, మెంతి కూర అనేది వేయమని చెప్పింది. సో మా మమ్మీ అన్నిట్లో మెంతి కూర అనేది వేస్తుంది అనమాట. సో ఈ మధ్య దొరకట్లేదని మెంతి కూరను స్కిప్ చేస్తుంది, కానీ లేకుంటే మెంతి కూర లేని కూరనే ఉండదు. సో మెంతి కూర ఉంటే మంచిది అనేసి మా మమ్మీ చెప్తూ ఉండేది. సో అప్పట్లో అయితే మెంతి కూర లేకుంటే సో కర్రీనే ఉండకపోయేది అనమాట, అది వచ్చేదాకా ఉండకపోయేది. జస్ట్ నార్మల్గా ఏమన్నా ఉంటే అవిటితోటే తినేసేయండి అది అని ఇష్టం లేకుండా కొంచెమే వేసేది అనమాట. సో మాకు ఇప్పటికి గుర్తు అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అనేది పక్కకు జరిపేసి అందులో నేను మెంతికూర అనేది వేసేసాను. దాని తర్వాత ఆనియన్స్ మిక్స్ చేసేసాక అందులోనే ఒక 3-4 మిర్చి అనేది పొడువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. సో మీరు మిర్చి ఇంకా వేసుకోవాలనుకుంటే ఇంకా వేసుకోండి, ఎందుకంటే నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. మీకు చిల్లీ పౌడర్ వద్దనుకున్నారు అనుకోండి, ఇంకొక 2-3 మిర్చీస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. లేదు మిర్చీస్ వద్దనుకుంటే మీరు చిల్లీ పౌడర్ అని యాడ్ చేసుకోండి, లేదంటే నా లెక్క మీరైనా వండుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే కొంచెము మొత్తం మిర్చీస్ వేస్తే బాగోదు,
కొంచెం లైట్గా మా మమ్మీ చెప్పింది అనమాట, లైట్గా అది కలరు అనేది తెలీదు, మళ్ళీ దానికి ముక్కలకు అనేది తీయగా ఉంటుంది, సో అందుకనేసి మిర్చిలు కాకుండా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేయనేసి అని అనమాట. అందుకే నేను ఇక్కడ కొన్ని వేసాను. దాని తర్వాత ఇందులో నేను ఉప్పు వేసాను. ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింది అది వేసాను కొంచెం. తర్వాత పసుపు వేసాను. ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఎట్లా అంటే మొత్తం వెజిటేబుల్స్ వేసుకున్నాక దాని మీదనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటారు. సో అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ ఈజీ ప్రాసెస్లో వేసుకుంటా. నేను ఇందులోనే ఫ్రై అయిపోయింది అనుకోండి, ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ ఇక వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో మనం ఇప్పుడు వండుకునేది అవి మగ్గితే అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో వండిపోతా అనమాట. సో అట్లా ఒకటి నేర్చుకున్నా నేను. ఒక్కొక్కసారి నేను కూడా అట్లా వేస్తూనే ఉంటా. ఇక్కడ చూడండి మధ్యలో మధ్యలో చెక్ చేస్తున్న గాలి బాగా వస్తుంది, అందుకే డోర్ క్లోజ్ చేశాను అనమాట. ఎందుకంటే అది గాలి రావడంతో ఇక్కడ మంట అనేది ఆరిపోతుంది అందుకనేసి. సో చూసారు కదా ఫైనల్గా మన బ్రింజాల్స్ అనేది నేను ఇందులో యాడ్ చేసేసాను. ఎక్కువసేపు ఉంటే కూడా చేదెక్కుతుంది అనేసి అది ఇది అన్నది. సో అది కూడా భయం వేసింది, వామ్మో చేదెక్కుతుందా ఏంది నిజంగానే అనిపించింది. బట్ ఏం కాలేదు, ఎందుకంటే ఉప్పు నీళ్ళలోనే కదా మనము ఇందులో వేసాము ముక్కల్ని. సో అట్లా ఏం కాలేదనమాట. సో ఫైనల్గా ముక్కలు తీసేసి డైరెక్ట్ ఇందులో వేసేసాను. కాకపోతే ఏంటంటే కొంచెం భయమైంది, మనం డైరెక్ట్ వాటర్ నుంచి తీసేసేది ఏ వెజిటేబుల్ అయినా కొంచెము పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఎట్లున్న ముక్క అట్లుండదు, ఎట్లు ఉడకదు, కొంచెం నుజ్జు నుజ్జు అనేది అవుతుంది. సో అది కూడా అనిపించింది, పర్లేదులే ఏం కాదు, ఇంకోసారి టైం చూసుకొని మంచిగా ఉండొచ్చు. ఇది ఫస్ట్ టైం కదండి ఉండేది నేను. ఇది వరకు వండినా కావచ్చు కానీ అంత జ్ఞాపకం లేదు, బట్ అంత అది లేదు, నేను మంచిగా వండానో లేదో కూడా తెలియదు. మళ్ళీ చాలా రోజులకు నేను వండుతున్నాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ ఉప్పు సరిపోదనేసి ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను నేను. నిజంగా అంటే దొడ్డుప్పు ఉంటేనేమో మనకు కొంచెం టేస్ట్ అనేది ముక్కలకు పట్టేది, బట్ మనం వేసింది సన్నుప్పు కదా, సో కొంచెమే అట్లా నార్మల్గా వేసాను అనమాట. సో టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు వేసేసుకొని ఇక ముక్కల్లో మంచిగా పడితే మంచిగా మగ్గుతాయి కదా అన్న ఉద్దేశంతో వేసేసాను. అన్నట్టుగానే మగ్గాయి. సో గిన్నె మీద మూత అనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క 5 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఏమవుతుందంటే అట్లా మొత్తము పేస్ట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అనిపించింది. మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేశాను. కింద మొత్తము మళ్ళీ మాడిపోతే ప్రాబ్లం అవుతుంది, ఆ ఉన్న టేస్ట్ కూడా పోతుంది అన్న భయం ఉండే. అందుకనేసి ఇక్కడ నేను మధ్యలో మధ్యలో కొంచెం చెక్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఫైనల్గా అయితే బాగానే వచ్చిందండి, మరీ అంత పేస్ట్ అయితే కాలేదనమాట. సో మంచిగా ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి, ఎందుకంటే నేను అట్లా చెక్ చేసిన అందుకనేసి. చూడండి మీరు, ఆలుగడ్డ అయినా కూడా అంతే, ఆలుగడ్డ కూడా మనము డ్రై చేసి వేస్తే అది మంచిగా పీస్ లాగానే ఉండిపోతుంది, లేకపోతే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది. సో ఏ వెజిటేబుల్ అయినా అంతే అనమాట. సో డైరెక్ట్ వాటర్ నుంచి అయితే తీసివేస్తే మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇట్లా మిడిల్లో నేను మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. సో దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అనేది వేసాను. సో ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకోండి, లేకుంటే లేదు. మీ దగ్గర జీలకర్ర పౌడర్ కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, నేను అంటే షూట్ చేశాను అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. అంతే అండి. దాని తర్వాత 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది. లేదు ఇంకొంచెం ఫ్రై కావాలంటే కూడా ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు, బట్ నాకు ఇంత క్వాంటిటీ అయితే చాలు. సో నేను ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకున్నాను అనమాట. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నా. సో యమ్మీగా అయితే సూపర్ వచ్చిందండి, అంత బ్యాడ్గా అయితే రాలేదు. మరీ ఫ్రై కాకుండా మరీగా కర్రీలా కాకుండా మీడియంలో వచ్చిందనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్, షేర్, లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ అండి మర్చిపోకండి, కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అండి, కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ టైం ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చెప్పాను కదా క్లిప్ అనేది మిస్ అయిపోయింది, బాగా ఉడకబోసి ఉండే, డోర్స్ క్లోజ్ చేసి మరీ వండాను కదా. సో కొంచెం ఉడకబోసినట్టు అయింది. సో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్.